ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నది. పాఠశాలల్లో చాలా వరకు కనీస వసతులు లేక ఉన్న భవనాలకు రిపేర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల్లో హాస్టల్ అకామిడేషన్ ఉండడం వలన, రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉండడం వలన కొంత మెరుగ్గా అడ్మిషన్లు ఉన్నా జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రము అడ్మిషన్స్ చాలా తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన నమ్మకం కల్పించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్లలో, కేజీబీవీలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రమాణాలు కూడా బాగుంటాయి అనే ఒక నమ్మకాన్ని కల్పించవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఈ మధ్యనే జనగామ జిల్లా కలెక్టరేట్లో మన నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తోని, హెడ్ మాస్టర్స్తోని, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులతోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూలుకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఫలితాలను కూడా సమీక్షించడం జరిగింది. అడ్మిషన్స్ను కూడా, ఎన్రోల్మెంట్ను కూడా సమీక్ష చేయడం జరిగింది. దానిపైన ప్రభుత్వ పరంగా ఒకవైపు పాఠశాలల్లో వసతులను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు అడ్మిషన్స్కు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఫలితాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రధానోపాధ్యాయులందరికీ, ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ 1 year లోపట ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేసుకొని ఈ మొదటి సంవత్సరం అంతా కూడా అన్ని పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే మార్చ్, ఏప్రిల్లో జరిగే పరీక్షా ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది.